దేవిని అడ్డు పెట్టుకొని వెళ్ళేవాడిని వెంటనే దర్శనం చేపించి గంటలో కొండ దింపేస్తాడు. లక్ష్మీదేవిని అడ్డు పెట్టుకోకుండా వాడి కష్టాన్ని అక్కడ పనంగా పెట్టి స్వామివారి కోసం పోతే ఒకరోజు మొత్తము ఆ కొండ మీద మనం నివసించేటటువంటి అనుగ్రహ ప్రసాదిస్తాడు. కుబేరుడికి వరాహము ఉన్నటువంటి తిరుపతి కొండ పైన ఉన్నటువంటి వరాహమూర్తి కుబేరుడికి చెప్తుంది, వేసేటటువంటి ధనము నీకు అప్పచెప్పేటటువంటి భాగాలు రెండు ఉంటాయి. కోటాన కోట్లు లక్షలాది లక్షలు తెచ్చి వేసేటటువంటి డబ్బు మొత్తము నీ దగ్గరికి చేరదు. ఎవడైతే కష్టములో కష్టార్జితంతో తెచ్చి వేసిన డబ్బు మాత్రమే స్వామి అప్పు తీర్చమని అన్నాడు. మీరేసినటువంటి లక్షల రూపాయలు ఎవరు తింటారంటే అక్కడ ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తులకి వెళ్తారు. చిల్లర అవి అన్నీ వేసినటువంటి విధానానికి స్వామివారి మనస్తృప్తిగా స్వీకరించి కుబేరుడు కట్టుకుంటాడు. అలాగే ఏ దేవత దగ్గరైనా సరే పూజాది కార్యక్రమాలు అయిన తర్వాత చివరిలో ఫలితాన్ని పొందాలి. మొదటిగా ఏ కార్యక్రమంలో కూర్చున్నా కానీ చిన్నగా ప్రారంభమైంది, 0 అంతగా ప్రారంభమై 100కు వచ్చేసరికి మోక్షము చాలా ఉంటుంది. అందుకని పూజాది కార్యక్రమాల్లో నేను ఎందుకు ఎక్కువగా కూర్చోకుండా పక్కన కూర్చొని లాస్ట్లో పోయి చేస్తా అంటే దాని ఫలితం నాకు తెలుసు కాదు. కానీ ఫస్టే కూర్చుంటే అనుగ్రహత కలిగింది అనుకునేటటువంటి వారు భ్రమపడాల్సింది. అమ్మవారి దగ్గర చివరిలో మిగిలి ఒక మెతుకు ఉన్నది, ఆ మెతుకులోనే మొత్తం దాగి ఉన్నది. ఫస్ట్ దొరికినటువంటి ప్రసాదంలో ఏమీ ఉండదు. ఇప్పుడు మనకి వేసేటటువంటి ఈ సంకల్ప విధానంలో కూడా బియ్యము తీసుకునేటప్పుడు రాత్రి మీద పడి కంగారు పడినట్టుగా కాకుండా ఇందులో ఉన్నటువంటి నీళ్ళు అయితే నీళ్ళు, బియ్యం అయితే బియ్యము, నేను ఇచ్చేటప్పుడు మీరు నిదానమైన సంకల్పం చెప్పుకోవాలి. ఈ అక్షంతలు నిజమైగా పనిచేస్తాయా లేదా, కానీ ఒక నమ్మకంతో వచ్చాము, వారాహిదేవి నీ అనుగ్రహత నాకు కావాలి, ఈ బియ్యాన్ని తీసుకెళ్ళి నేను నా కుటుంబం వండుకొని తింటాం, లేదా ఇందులో ఉన్న నీళ్లు నేను నా కుటుంబం తాగుతాం, ఇక్కడ నేను ఈ గురువు దగ్గర చెప్పుకున్న సంకల్పం ఏదైతే ఉందో అందులో నాకు నెరవేరాలని చెప్పి ఓపికతో నిదానంగా చెప్పుకొని తీసుకొని మీరు అమ్మవారి యొక్క చక్రస్థానం అంటే పైనుంచి నీళ్లు పోసేటప్పుడు అలా బయటికి వెళ్ళి ఆ బియ్యం కొంగులో కట్టుకోవాలి. ఆడవాళ్ళు అయితే, మగవాళ్ళు అయితే కనుక చక్కగా ఏదైనా టవలు లేదా ఇంకా వేరే వస్త్రము ఉంటే ఆ వస్త్రంలో మూట కట్టుకోవాలి. గుడిలో కట్టిన మూట ఇంటికి పోయి ఇప్పితే మోక్షాన్ని కలిగిస్తుంది. దాన్ని అలా పిడికలు పట్టుకొని మీ శరీరంతో పోతే ప్రతి పూజ కూడా ఆశక్తితో పనిచేసేటటువంటి పూజ కాబట్టి దారిలో పోయేటప్పుడు అనేకమైనటువంటి శక్తులు దాన్ని ఆవహిస్తాయి, అసలైనటువంటి శక్తి పోతుంది. కాబట్టి ఇది చివరిలో ఇవ్వడం జరుగుతుంది. మొదట పెట్టిన పూజ మొదటిది, చివరిలో అందించడం జరుగుతుంది ఈ బియ్యం. ఎవరు కంగారు పడవద్దు. ఈ పూజ తర్వాత అమ్మవారికి 88 కలశములు కానీ 64 కలశములు కానీ 108 కలశములతో అమ్మవారికి చేసేటటువంటి 9 రోజుల కార్యక్రమానికి ఉన్నటువంటి దేవతలని ఆవాహన చేసి ఆ దేవతలందరూ కూడా కలిసి నీళ్ళ చెంబులని తెస్తే అమ్మవారి మీద పోసి తిరిగి మా లోకానికి విచ్చేయమ్మ, భూలోకములో అనేక విధములైనటువంటి పూజాది కార్యక్రమాలన్నీ నీవు స్వీకరించావు, ఇక నీవు లోకానికి చేరేటప్పుడు నీకు పవిత్రమైనటువంటి స్థానాన్ని నిర్వహించుతానని చెప్పి అమ్మవారికి మీరు చేసే అభిషేకం ఉంటుంది. అక్కడ కూడా నేను చెంబులు అందరికీ అందిస్తాను. అందరూ మీద పడ్డారు అని అంటే అవన్నీ నేను ఒక గిన్నెలో పోసి నేను ఒక్కడనే పోస్తాను. మీద పడకుండా చివరిలో ఉన్నవాడికి మోక్షం, అది అర్థం చేసుకోండి. మొదటగా ఉన్నవాడు జీరోడే, తర్వాత 1, 2, 3, 4, 5 లాస్ట్లో ఉండే కలశంలోనే స్కోర్ ఎక్కువ ఉంటుంది. సంఖ్య పెరిగింది, బలము పెరిగింది, దేవత యొక్క అనుగ్రహత పొందింది. నేను ఇది మొదటి రోజు నుంచి చెప్పాలనుకుంటున్నా కానీ చెప్పడానికి నాకు ఆలోచన రాలేదు.
రాత్రి జరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈరోజు చెప్తే మీరు ఇంకెక్కడైనా పూజల్లో కూర్చున్నా మీరు బాగా గమనించాల్సింది అన్ని అయ్యగారుల చేతిలోనే ఉంటాయి. అయ్యగారు ఎందుకు ఫస్ట్ తీసుకోండి చెప్పండి? దాని అర్థం తెలుసుగా. చివరిలో మిగిలింది ఏదన్నా ఉంటే సంచిలో వేసుకొని పోయి పెట్టుకోండి. కొంతమంది అయ్యగారులు ఏం చేస్తారంటే ముందే జీడిపప్పు, కిస్మిస్సులు, బాదం పప్పులు సంచిలో వేసుకుంటారు పండ్లు. వాళ్ళు ఎదగలేవు, ఎప్పుడు ఈత కొడుతూనే ఉంటారు. కానీ అర్థం చేసుకున్నటువంటి అయ్యగారులు చివరిలో దొరికిన కొద్దిగంతైనా చాలని చెప్పి ఆగిపోతారు. ఇప్పుడే లేపారు, కొబ్బరికాయలు ఇచ్చి కొడతారు అక్కడ కూర్చున్న వాళ్ళు. కాబట్టి కూర్చున్నటువంటి వారందరికీ మోక్షము కలిగేటటువంటి అద్భుతమైన కార్యక్రమం. ఇన్ని రోజులు 10 రోజులు కష్టపడి ఓపికతో నేను ఇసుగు పెట్టినా కానీ చెప్పిందంతా ఇనుకుంటూ కూర్చున్నవారు ఈరోజు చివరి గంటము కూర్చొని హోమం ప్రారంభమైంది. హోమంలో బీజాక్షరి మంత్రముతో చేసే 108 అవస్సులతో చేసేటటువంటి హోమము. అమ్మవారికి పూర్ణావతికి ఒక చీరని పెట్టి అందులో పూర్ణావతిలో 108 ద్రవ్యాలు వేస్తారు. ఆ ద్రవ్యాలు వేసిన తర్వాత మీరు హోమగుండంలో సమర్పించేటటువంటి ఏవైనా ద్రవ్యాలు, నవధాన్యములు కానీ లేదా ఇతర ద్రవ్యాలు ఏవైనా తెస్తే పూర్ణావతి సమర్పించినాక హోమగుండంలో వేయాలి. అగ్ని ఎక్కువగా రాకుండా మీరు పేపర్లు, ప్లాస్టిక్ కవర్లు వేయద్దు. పైన తడికలు ఉన్నాయి కాబట్టి మంట ఎక్కువైందంటే చివరిలో ఆగం చేసే పరిస్థితి అవుతుంది. కాబట్టి నిదానంగా వేయాలి. ఇక్కడ పూజ అయిపోయినాక అక్కడ కార్యక్రమం చివరిలో ఉంటుంది. హోమం తర్వాత చివరిలో ఉంటుంది. ఇది చివరిలో అక్షంతలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు అమ్మవారిని అసలైనటువంటి తల్లిగా మీరు భావించుకొని మీరు ఉండేటటువంటి సంకల్పాన్ని నెరవేరడానికి పూర్ణావతి దేవి మాతని ప్రార్థనకంగా పూర్వకంగా పూజించి అమ్మకి పరిపూర్ణమైనటువంటి ఆమలోకానికి వెళ్ళేటటువంటి విధానమైన కార్యక్రమానికి తగినటువంటి ద్రవ్యాలు వేస్తాం. పూర్ణావతిలో ఎందుకని ద్రవ్యాలు కలుగుతారంటే అగ్ని భగవానుడు తినడు. అమ్మవారిని తీసుకువెళ్ళేటటువంటి ద్రవ్యములు ఏంటి అంటే పూర్ణావతిలో దాగున్నటువంటి ప్రకృతి నుంచి వచ్చినటువంటి కొన్ని మూలికల విధమైనటువంటి అవిస్సులు ఉంటాయి. అవి మాత్రమే ఒక్కొక్క కిలోమీటర్ వరకు రగులుకుంటూ తీసుకువెళ్తుంది. అలా మనకి మొత్తము 12 కిలోమీటర్లు ఉంటుంది. అంటే 12,000 యోజనాల యొక్క లక్షల కిలోమీటర్ల దూరంలో అమ్మవారు ఉంటుంది. ఒక్కొక్క దానికి 12 కిలోమీటర్లు అంటే 108 ద్రవ్యాలు వేస్తే మనకు 1200 కిలోమీటర్ల ప్రకారంగా దాన్ని 10 100 మనం భావించితే అమ్మలోకానికి ఆ ద్రవ్యాలన్నీ దారిని పెట్టుకుంటూ వెళ్తాయి. నిన్న మాత్రమే మనం దివినీలతో అమ్మవారికి దారిని చూపించాం. ఎక్కడికి ఏమని చూపించామంటే ఈ దేవాలయానికి ఆ గుమ్మం నుంచి వచ్చావు, వచ్చే రోజు మేము మంగళహారతులు పట్టలేదు, మేమందరము కూడా లేము, ఉన్నది అయ్యగారులు ఉన్నారు, వాళ్ళ కార్యక్రమాలు ఏదో వాళ్ళు చేసుకున్నారు కాబట్టి మంగళహారతి ఇచ్చేటటువంటి విధానము లేదు. కాబట్టి కనీసం ఈ 9 రోజుల్లో ఒక్కరోజైనా సరే నీకు మంగళహారతులు ఇవ్వాలి. అవి కూడా ప్లేట్లో పెట్టేటటువంటి ఆరతి కాకుండా దివిటీలతో ఉండేటటువంటి కాంతులతో ఒక విధమైనటువంటి ప్రాంతాన్ని మనం సృష్టించాము. అమ్మవారికి దగదగలాడే కాంతివనములో కూర్చొని అమ్మ ఆ కాంతివనంలో తిరిగేటట్టుగా మనము ఆ దివిటీలను పట్టుకొని అమ్మని తీసుకొని వచ్చి దేవాలయంలోకి ఆహ్వానించాము. మరలా ఇప్పుడు పంపించేటటువంటి బాధ్యత కూడా మనది. మరి 9 రోజుల ముందు రాలేదా అంటే 9 రోజుల ముందు వచ్చిన తల్లి వేరు, ఈరోజు వచ్చిన తల్లి వేరు. 9 రోజులు వచ్చినటువంటి తల్లి ఎవరంటే నవరాత్రి విధముగా ఉండేటటువంటి మనసు భావన కలిగి ఉన్నటువంటి వారాహి దేవి మాత. నవరాత్రులు పూర్తయిన తర్వాత రాత్రి 2 రకములైనటువంటి ప్రసాదాలు నివేదన చేశాక ఆ దేవతకి మనకు ఇంకే సంబంధం ఉండదు. ఈ రోజున్న దేవత ఎవరంటే పూర్ణావతి సమేతంగా వారాహి దేవి మాత.
ఈ అమ్మవారు ఈరోజు తిరుగుతుంది. నవరాత్రులు చేసిన తర్వాత ఏ దారి నుంచి నేను నా ప్రాంతానికి వెళ్ళాలని చెప్పి మనం చేసిన మన దగ్గర ఇంకా వేరే దగ్గర ఇంకా వేరు వేరే దగ్గరలో అన్ని దగ్గరలో చూసుకుంటూ వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఇక్కడ వేసినటువంటి పూర్ణావతి సంపూర్ణంగా ఉంది అంటే అమ్మవారు ఇక్కడి నుంచి ప్రయాణం పెట్టుకుంటుంది. ఇక్కడి నుంచి ప్రయాణం పెట్టుకున్నప్పుడు ఈ భారతదేశంలో ఎక్కడెక్కడైతే వారాహిదేవి నవరాత్రులు నిర్వహించారో అక్కడ మొత్తం అందరి సైన్యాన్ని గుడికి తెచ్చుకొని పోచమ్మకు చెప్పి నీ దేవాలయం నుంచే నాకు శుభసూచకమైన మెట్టుని కట్టారు. ఈ మెట్టుపై నుంచి నేను పైకి వెక్కి వెళ్తున్నాను. నా క్షేత్రానికి వెళ్ళాక మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడికే వస్తాం మొదటి పూజకని చెప్పి వెళ్ళి చేసేటటువంటిదే పూర్ణావతి దేవి. మరి ఆ పూర్ణావతి మనం సమర్పించాలంటే మూట ఎక్కువగా ఉండాలి. మూట ఎక్కువగా ఉండాలంటే దాంట్లో అన్నీ వేయాలి. 9 రకములైనటువంటి ధాన్యములు, 108 విధములైనటువంటి ప్రకృతి నుంచి అందేటటువంటి వెండిపోయినటువంటి ద్రవ్యములను, కొబ్బరి కొడకను, హోమం పొడిని, ఇటువంటి ద్రవ్యాలన్నీ వేసిన తర్వాత దారిలో ఏదైనా సరే ఎప్పుడైనా నీవు ఏవైనా పాదరక్షములు ధరించాలి అన్నప్పుడు మనము అమ్మవారికి వేసేటటువంటిది గంధపు చెక్క. గంధపు చెక్క అయిపోయిన తర్వాత దారిలో ఒకవేళ నీవు వెండి చెప్పులు వేసుకోవాలనుకుంటే అప్పుడు దాంట్లో వెండిని వేస్తాం. దారిలో వెళ్ళేటప్పుడు కాదు వెండి కాదమ్మా నువ్వు బంగారం వేసుకోవాలనుకున్నప్పుడు బంగారాన్ని వేస్తాం. అది కూడా కాదమ్మా నువ్వు పాదరసముతో ఉండేటటువంటి నల్లటి వర్ణము కలిగిన చెప్పులు వేసుకుంటా అంటే పాదరసాన్ని కూడా వేస్తాం. ఈ 3-4 రకాలైనటువంటి పాదాలకు సంబంధించినటువంటి అమ్మవారు పాదరక్షల్ని ధరిస్తుంది. ఎప్పుడు ధరిస్తుంది అంటే 800 యోజనాలు దాటిన తర్వాత అమ్మవారు వెళ్ళేటటువంటి ప్రాంతము మొత్తము చలిగా ఉండేటటువంటి ప్రాంతం. ఆ చలిగా ఉండేటటువంటి ప్రాంతములో ఎక్కువగా చెక్కతో ఉండేటటువంటి పాదరక్షములు ధరిస్తుంది. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత 1000 యోజనాల దూరముకు వెళ్ళిన తర్వాత అమ్మవారు వేసుకునేటటువంటిది వెండి పాదరక్షములు. ఆ వెండి పాదరక్షములు వేసుకొని ఆ తర్వాత 1100 యోజనాలు వెళ్ళిన తర్వాత వేసుకునేది బంగార పాదరక్షములు. ఆ తర్వాత అమ్మవారి యొక్క స్థావరానికి చేరేటప్పుడు వేసేది బంగారము, వెండి, కర్ర. ఇది శాశ్వతమైనటువంటి రూపము కాదు, నల్లటి ఆకృతి దాల్చినటువంటి రూపాన్ని దాల్చేవి ఇవన్నీ కూడా అని చెప్పి వాటన్నిటికీ పాదరసాన్ని రాస్తుంది అమ్మవారు. బంగారం పైన పాదరసం వేస్తే నల్లగా అవుతుంది, వెండి పైన పాదరసం వేసినా నల్లగా అవుతుంది, రాగి పైన వేసినా నల్లగా అవుతుంది. మనకు ఎవరైనా దేనికైనా వచ్చినప్పుడు ఏమైనా చెయ్యాలి అన్నప్పుడు పాదరసాన్ని తీసి చేతికి రాసి నమస్కరించుకుంటే వాళ్ళు మళ్ళా తిరిగి రారు. పాదరసానికి ఉండేటటువంటి శక్తి అంత గొప్పది. పాదరసం ఎలా అయితే దొరకకుండా చిక్కకుండా తప్పించుకుంటూ ఉంటుందో అట్లనే వచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ మన దగ్గరికి రావాలంటే మనం దొరకకుండా చిక్కకుండా ఉండాలి అంటే వాడి చేతిలో పాదరసాన్ని పోసి చక్కగా ఒక మంత్రం ఉన్నది. ఆ మంత్రాన్ని మనసులో అనుకుంటే మరలా మన దగ్గరికి ఎప్పుడు వస్తుందో చెప్పలేము. అటువంటి విధానం కలిగిన ద్రవ్యాలే పూర్ణావతి కార్యక్రమంలో మనము ఉపయోగిస్తున్నాం. పూర్ణావతి అనగానే వీరందరూ తాకంగల్నే మోక్షాన్ని కలిగిస్తుంది, పూర్ణావతి ఆ దేవుడికి మాత్రమే చెందింది అని అనుకుంటే అది తప్పు. వారాహిదేవి మాతమ్మ వారికి మనము పూర్ణావతిలో కలిపినటువంటి ద్రవ్యాలన్నీ సమర్పించిన తర్వాత ఆ ద్రవ్యాలు స్వీకరించేటటువంటి దేవతలందరూ వస్తారు. వచ్చి అమ్మవారి యొక్క రాక కోసము ఒక్కొక్క మెట్టుని పంచుకుంటారు. తలా 28 మెట్లు, తలా 18 మెట్లు, తలా 8 మెట్లు అనేటటువంటి 3 భాగాలను చేసుకొని పంచుతారు. 3 భాగాల్లో 8 మెట్లకు సంబంధించినటువంటి వారు కీర్తన విధానముతో ఉన్నటువంటి వారు, అంటే మంగళ వాయిద్యాలు పాటలు పాడేటటువంటి వారు. అలాంటి వాళ్ళు 8 మంది ఉంటారు. ఆ 8 మంది ఒక్కొక్కరు 8 మెట్లని పంచుకుంటారు. తర్వాత వచ్చేటటువంటి వారందరూ కూడా నాట్యము చేసేటటువంటి వారు 18 మెట్లని 18 మంది ఒక్కొక్కరు 18 మెట్లని పంచుకుంటారు.
ఆ తర్వాత 28 మెట్లు ఉంటాయి. 28 మెట్లకి 28 మంది, ఒక్కొక్కరు 28 మెట్ల చొప్పున వాళ్ళు పంచుకుంటారు. వాళ్ళందరూ చేసేటటువంటిది ఏంటంటే వేదమంత్ర ఘోష చేస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత అన్ని మెట్లు ఎక్కినాక అమ్మ తిరిగి కిందికి చూస్తుంది. పూర్ణావతి సంపూర్ణమైందా, మిగిలి ఉందా, లేదు నేను వెళ్ళిపోవచ్చా అని. పూర్ణావతి ఏమైనా మిగిలి ఉంది అన్నప్పుడు వీళ్ళల్లో ఉన్న దేవతలు ఎవరుంటారో వాళ్ళు మైనస్గా అక్కడ నిలబడతారు. అది ఎవరైతే వచ్చి కాల్చేటటువంటి వాడు ఉంటాడో ఆ కాల్చగానే ఆ పని పూర్తే అమ్మవారు అంతసేపు పైనుంచి కిందికి చూడకుండా తిరిగి వెళ్తుంది. అందుకని ఇప్పుడు పూర్ణావతి సమర్పించిన తర్వాత సాయంకాలం మీరు వచ్చి పోచమ్మని దర్శనం చేసుకొని హోమంలో చూసి అది కాలం ఏమైనా ఉంటే కర్రతో ఇలా కొద్దిగా దగ్గరికి జరిపితే ఆ మిగిలినటువంటి 28 మంది దేవతల్లో ఆ 2, 3, 4 మిగిలిన వాళ్ళు కూడా అమ్మవారికి కీర్తనలు వేదమంత్రాలు చదివి అమ్మ సంపూర్ణంగా పూర్ణావతి కాలింది, ఇక మేమందరం కూడా ఎవరైతే సమర్పించారో వారి ఇంటికి మేము వెళ్తాము. వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రసాదాన్ని అందిస్తాము. ఆ ప్రసాదము ఏ విధమైంది అని అంటే వాళ్ళు ఎలా అయితే మూట కట్టి లోపల మాకు అమృతకరమైనటువంటి పదార్థాన్ని అందించారో ఆ అమృతకరమైనటువంటి పదార్థం తినేటప్పుడు మెత్తగా తాగినటువంటి పప్పులు గింజలు ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్ణము రూపముగా పూర్ణావతిని అందించేటటువంటి మోక్షాన్ని కల్పిస్తాము. ఆ ప్రసాదాన్ని ఇస్తాము. పులిహార ఇయ్యము, దద్దోజన ఇయ్యం, చక్కెర పొంగల్ ఇయ్యం అని చెప్పి ఇంటికి వచ్చి ఇస్తారు. అంటే వాళ్ళు వచ్చి ఇవ్వరు. ఎప్పుడైతే మన ఇంట్లో పూర్ణాలు చేసుకున్నామో పూర్ణావతి మోక్షం కలిగింది. పూర్ణావతి రుచి కోసం చేసుకొని తినేది కాదు. పూర్ణావతి పూర్ణము మోక్షము యోగము కలిగినటువంటి మహాప్రసాదం. మీకు వైష్ణవ విధానంలో చేసేటటువంటి హోమాలకి పూర్ణాలు ఎక్కువగా పూర్ణావతి పైన పోస్తారు. శైవ సాంప్రదాయంలో చేసేటప్పుడు కూడా పూర్ణాలు పోస్తారు. కానీ ఎక్కువగా ఉపయోగించేది ఎక్కడ అంటే శ్రీమన్నారాయణుడి యొక్క హోమాల్లో ఎక్కువ పూర్ణావతులు ఉంటాయి. ఇక్కడ మనం వేసేటటువంటి దేవతకి ఏంటంటే అటువంటి అమృతమైన పదార్థాలు ఆమె తినేటటువంటి తల్లి కాదు. అన్ని దుంపలు, గడ్డలు, చెట్లై అన్నీ కాబట్టి మనకు పూర్ణాలు లేకుండా చేస్తాం. కానీ వీళ్ళందరూ మొత్తము మీరు లెక్క వేస్తే 8 మంది, 18 మంది, ఎంత 26, 28 ఎంత 54 మంది దేవతలు. ఈ 54 మంది దేవతలు ఇప్పుడు అక్కడ పేర్లు చదువుతూ ఉంటారు. అప్పుడు మీకు అర్థమైంది ఆ కలిశాల దగ్గర ఆ 54 మంది దేవతలు ఒక్కొక్కరు కొన్ని మెట్లని పంచుకుంటారు. ఇప్పుడు మీరు కూడా ఆ దేవతల రూపంలోకి వెళ్తారు. ఎవరైతే కలిసం పట్టుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళ ఆ దేవతల యొక్క పాత్రని పోషించి మీరు అమ్మవారికి ఒక 8 మెట్లని, ఓ 18 మెట్లని, ఒక 28 మెట్లని, మొత్తము 1200 యోజనాలు కలిగినటువంటి దూరంకి ప్రయాణం కొనసాగించేటటువంటి విధానం. మీకు వేరే పూజలలో కలశాన్ని మొదటి రోజు పెట్టి లాస్ట్ రోజు కలశం కదిలిస్తే గాలిలో వెళ్ళిపోయింది దేవత అనేటటువంటి విధానంతో కదిలిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే చివరి రోజు మాత్రమే కలశం పెట్టి సంకల్పంతో పాటు అమ్మవారి తోడు కలిపి మన సంకల్పాన్ని పంపిస్తాం. అమ్మవారి ముందు 2 కన్నీళ్లు తీరిస్తే తల్లి వెంటనే కరుణించింది. మరలా మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదో హోమాలు పూజలు చేయాల్సిన అవసరం లేకుండా వారాహీదేవి, ప్రచండరాదేవి మన ఇంట్లో ఉండేటటువంటి దేవతల దగ్గర కన్నీళ్లు తీస్తే చాలు కనికరించేటటువంటి విధానం కలిగిన పద్ధతి కలిగినటువంటి కలశ స్థాపన పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఓపిక ఉన్నా లేకపోయినా తట్టుకోగలిగితే ఉండండి. ఓపిక లేదు మేము వెళ్ళిపోతాము అని అంటే కరెక్ట్గా 1:30, 2 అయింది. నేను సంపూర్ణం చేసి మోక్షం మొత్తం నేనే మూట కట్టుకుంటా. ఎందుకంటే కూర్చొని కూడా ఓపిక లేకుండా ఇబ్బంది పడే ఆ విధమైన శరీరార శక్తికి ఏ మోక్షము రాదు. ఇప్పుడు ఇవాళకి నాకు వచ్చి ఈ రోజుకి 11వ రోజు.
అంటే అమావాస్య రోజు నుంచి నేను కంటిన్యూగా చేస్తాను. మెత్తగా ఒళ్ళు మెత్తగా అయిపోయినట్టు నాకు లేదు, నీరసం పడినట్టు లేదు, ఏది లేదు. ఇక్కడ అయిపోయినాక మళ్ళీ నేను బయట సామాన్లు తేవడానికి కారు వేసుకొని వెళ్ళి సామాన్లు తీసుకొని వచ్చి అన్నీ చేసి, ఎందుకు నేను వెళ్ళాలంటే డబ్బులు మిగిలించుకోవడం కోసం కాదు. ఎందుకంటే నేను పెట్టేటటువంటిది మీకు అర్థమవుతుంది. అక్కడ ద్రవ్యం నాకు బాగా నచ్చాలి, ఆ ద్రవ్యం తెచ్చి నేను వాడుకోవాలన్న వారికని నేను వెళ్ళడం తప్ప వేరే. మీ నీరసమైనటువంటి శరీరాశక్తితో కూర్చొని ఇక్కడ ప్రయత్నం ప్రయోగం కావాలి, ఫలితం కావాలి అంటే అది అలానే చాలా నీరసముగా వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఇంటి తలుపు పెట్టినప్పుడు మంచి గొరక పెట్టి నిద్ర అనుకోండి, మళ్ళీ వెళ్ళిపోయింది. కాబట్టి ఎవరైనా సరే ఈ చివరి క్షణాలు మనకి ఈ అమ్మవారి అనుగ్రత కోసము చేసే పూజ. మళ్ళీ వచ్చే సంవత్సరం నేను ఇదే దేవాలయంలో చేస్తున్నా, నేను కట్టేటటువంటి నా పీఠంలో చేస్తున్నా అనేది పోచమ్మ నిర్ణయం, నా చేతిలో లేదు. అది ఆమె నిర్ణయం. ఆమె లేదు 3వ సంవత్సరం కూడా ఇక్కడ చేయరా అంటే మనకి ఈ గుడి సరిపోనంత భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ క్షణము మీ జీవితానికి టర్నింగ్ పాయింట్గా భావించుకొని కూర్చొని నిదానంగా ఓపికగా చేయండి. అన్నీ సమకూరుస్తాయి, అన్నీ విశేషంగా జరుగుతాయి. మీరు అనుకున్నటువంటి దారిలోకి తీసుకువెళ్ళేటటువంటి దేవత వారాహిదేవి మాత. ఆ అనుగ్రత కోసం మీరు పరిపూర్ణంగా కష్టపడండి. గోత్రనామాలు చెప్పినటువంటి వారే కలిశాలు తీసుకోవాలి, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఎవరైతే గోత్రాలు చెప్పించుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే. అందరికీ తెల్ల బియ్యాన్ని చేతిలో పెడతారు. ఆఫీస్ రూమ్లో బియ్యం సంచి ఉంది, శ్రీకాంత్ సంచి సగం సంచి ఉంటుంది. ఆ బియ్యం చేతిలో పట్టుకొని ప్లేట్లో ఇలా వదిలేయండి. మీ చేతికి ఏవైతే అతుక్కున్నాయో అన్ని రోజుల్లో మీ కోరిక నెరవేరింది. నా ఫోన్ నెంబర్ ఫ్లెక్సీ మీద ఉంటుంది, ఎంతకపోతే వాట్సాప్ చేయండి.